Hi viewers, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with the vocabulary related to rainy season. This vocabulary has been collected from various sources like The Hindu, The New Indian Express, Deccan Chronicle, etc. Let us go into the details. Thank you. Now let us go into the details of rainy season vocabulary. SS Bhushan provides a curated list of 100 rainy season vocabulary words commonly found in English newspapers and dailies with meanings and uses. The list covers agriculture, geography, climate, health, environment, economy, and daily life, enabling the students to recollect or reminisce this vocabulary whenever they read the newspaper hereafterwards. This will also be useful for competitive examinations. Coming to the vocabulary, and this is classified or categorized in such a manner that in the form of common nouns and afterwards adjectives, verbs, etc. Now coming to the first category. Monsoon. ద సీజనల్ విండ్ బ్రింగింగ్ హెవీ రెయిన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో భారీ వర్షాలకి గురి చేసినటువంటి ఒక కాలాన్ని మన్సూన్ అని చెప్పి అంటాం. ద మన్సూన్ అరైవ్స్ ఇన్ జూన్ మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద రెయినీ సీజన్ ఇన్ సౌత్ ఏషియా. రెయిన్ఫాల్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ డ్యూరింగ్ ఏ పీరియడ్. అన్సీజనల్ రెయిన్ఫాల్ డిస్రప్టెడ్ సప్లై చైన్స్ అక్రాస్ ద స్టేట్. అంటే ఈ అన్సీజనల్ రెయిన్ఫాల్ అకాలమైనటువంటి వర్షపాతము కొన్ని రకాల సప్లై చైన్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పౌరులకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే సరఫరా చేయాలనుకున్నా రవాణా చేయాలనుకున్నా వాటికి అంతరాయం ఏర్పడింది అన్నటువంటి అర్థంలో డిస్రప్టెడ్ అంటే అర్థం అది. అన్సీజనల్ రెయిన్ఫాల్ డిస్రప్టెడ్ సప్లై చైన్స్ అక్రాస్ ద స్టేట్. ఫ్లడ్ వాటర్ కవరింగ్ నార్మలీ డ్రై ల్యాండ్ అని అర్థం. అంటే ఒక ఇంక సింపుల్గా అయితే వరద. సివియర్ ఫ్లడ్స్ సబ్మర్జ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ హోమ్స్ ఇన్ లో లయింగ్ ఏరియాస్. లోతట్టు ప్రాంతాలని లో లయింగ్ ఏరియాస్ అని చెప్పి అంటాము. సబ్మర్జ్డ్ అంటే కాస్త ముంపుకి గురవుట. సివియర్ ఫ్లడ్ సబ్మర్జ్డ్ పూర్తిగా కూడాను ముంచేసేటట్టు చేసింది. ఏంటంటే వందలాది ఇళ్లను ముంచేసేటట్టుగా ఈ వరద చేసింది. ఎక్కడ? లోతట్టు ప్రాంతాల్లో. పడల్ ఏ స్మాల్ పూల్ ఆఫ్ వాటర్ ఆన్ ద గ్రౌండ్. చిల్డ్రన్ ఎంజాయ్ ప్లేయింగ్ ఇన్ ద పడల్స్ వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్. స్కూల్ నుండి వచ్చేటప్పుడు అనమాట పిల్లలు అక్కడక్కడ కూడాను ఈ చిన్న చిన్న నీటి కుంటలు ఉన్నట్లయితే అవి తప్పడమంటూ ఎగరేసుకుంటూ అనమాట ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మడ్ స్లైడ్ సాఫ్ట్ వెట్ ఎర్త్ అంటే బురద అనమాట భారీ ఎత్తున జారటాలు కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటామే. అలాంటి మడ్ స్లైడ్స్ క్లెయిమ్డ్ సెవరల్ లైవ్స్ ఇన్ ద హిల్లీ రీజియన్స్ ఆఫ్టర్ ఇన్సెసెంట్ రెయిన్స్. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఒక వర్డ్ చెప్పేటప్పుడు మరొక వర్డ్ కూడాను ఆ సొంత వాక్యంలో రాయట అన్నటువంటి విధంగా మేక్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అనే అర్థంలో ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ గురించే మాత్రమే కాకుండా రెండవ వర్డ్ గురించి కూడాను రెండవ పదం గురించి కూడా కఠినమైన పదం కూడా అక్కడ తారసపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మడ్ స్లైడ్ అంటే బురద విపరీతంగా జాలువారుట అని అర్థం. అలానే దేని తర్వాత ఇన్సెసెంట్ రెయిన్స్ అంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉండడం వల్ల అనమాట హిల్లీ రీజియన్స్లో కొండ ప్రాంతాల్లో ఈ బురద విపరీతంగా అనమాట పెద్దగా అనమాట ఈ మడ్ స్లైడ్స్ అంటే మట్టి కోతకు గురయ్యి కిందకి కొట్టుకొచ్చేటట్టుగా అని ఇక్కడ అర్థం. అంతేగాని మడ్ అంటే ఇక్కడ బురద అని ఇక్కడ అర్థం కాదు. మట్టి కోతకు గురవటం అనమాట. కొండ చర్యలు విరిగిపడడం అంటారే అవి అనమాట ల్యాండ్ స్లైడ్స్ అంటారు. అలాగే ఇక్కడ అనమాట మడ్ స్లైడ్ అంటే అర్థం అది. టొరెంట్ ఏ స్ట్రాంగ్ అండ్ ఫాస్ట్ మూవింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. చాలా స్పీడ్గా వెళ్ళినటువంటి ఏదైనా సరే ఒక నీటి ప్రవాహాన్ని టొరెంట్. ద మౌంటైన్ టొరెంట్స్ స్వెప్ట్ అవే మేక్ షిఫ్ట్ బ్రిడ్జెస్ ఇన్ ఉత్తరాంచల్. మేక్ షిఫ్ట్ బ్రిడ్జెస్ ఇప్పుడే అన్నాను కదా ఒక కొత్త పదం వచ్చింది. మేక్ షిఫ్ట్ బ్రిడ్జెస్ అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జెస్ని కొట్టుకుపోయేటట్టు చేసిందట ఈ మౌంటైన్ టొరెంట్స్. డెల్యూజ్ ఏ గ్రేట్ ఫ్లడ్ ఆర్ హెవీ ఆర్ వెరీ హెవీ రెయిన్. ద డెల్యూజ్ కాస్డ్ అన్ప్రెసిడెంటెడ్ డ్యామేజ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. మౌలిక సదుపాయాలకి తీరనటువంటి లేదా మునుపెన్నడు అన్ప్రెసిడెంటెడ్ అంటే మునుపెన్నడు ఎరగనటువంటి డ్యామేజ్ జరిగింది. డౌన్పోర్ హెవీ రెయిన్ఫాల్ ఏ సడన్ డౌన్పోర్ కాట్ కమ్యూటర్స్ అన్అవేర్ డ్యూరింగ్ ద మన్సూన్ రష్ అవర్. ఈ సడన్ డౌన్పోర్ అంటే ఏదైనా సరే విపరీతంగా కొండపోత, ఇంకొక మాటలో చెప్పాలంటే కొండపోత వర్షపాతం. ఈ సడన్ డౌన్పోర్ కాట్ కమ్యూటర్స్. వాట్ డూ యూ మీన్ బై కమ్యూటర్స్? రోజు కూడాను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుల్ని కమ్యూటర్స్ అంటారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సెక్రటేరియట్ నుండి ఇంటి నుండి సెక్రటేరియట్కి ఆ నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ప్రయాణం నిత్యం చేసేటప్పుడు ఆయన కమ్యూటర్ అని అంటారు. వాటర్ లాగ్డ్ సాచురేటెడ్ విత్ వాటర్. వాటర్ లాగ్డ్ రోడ్స్ మేడ్ ట్రావెల్ నియర్లీ ఇంపాసిబుల్ ఇన్ విలేజెస్. అంటే పూర్తిగా నీటితో నిండి ఉన్నటువంటి ప్రాంతము అని ఇక్కడ అర్థం అనమాట. వాటర్ లాగ్డ్ ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండిపోయేటట్టుగా కొన్ని మార్కెట్ ఏరియాస్లో అలాగే ఉండిపోతుంది. వాటర్ లాగ్డ్ రోడ్స్, వాటర్ లాగ్డ్ మార్కెట్స్ అని మనం అనవచ్చు.
ఇనండేషన్, ఫ్లడ్ ఆర్ కవరింగ్ విత్ వాటర్. ఇనండేషన్ ఆఫ్ ద కోస్టల్ రివర్ బ్యాంక్స్ లెడ్ టు ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్స్. చూసారు ఇక్కడ 3 పదాలు వచ్చాయి. ఇనండేషన్, నెక్స్ట్ ఇవాక్యుయేషన్, నెక్స్ట్ కోస్టల్ రివర్ బ్యాంక్స్. సో ఇనండేషన్ అంటే ముంపు లేదా పూర్తిగా కూడాను లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలు మునిగిపోవడాన్ని ఇనండేషన్. ఇనండేషన్ ఆఫ్ ద కోస్టల్ రివర్ బ్యాంక్స్ లెడ్ టు ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్స్. కోస్టల్ రివర్ బ్యాంక్స్ అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఇవాక్యుయేషన్ అంటే ఖాళీ చేయించడం అన్నటువంటిది యుద్ధ ప్రాతిపదికన జరిగిందంట. ఎందుకు జరిగిందండి? ఇక్కడ ఈ ముంపు వలన. నెక్స్ట్ స్కర్రీ, మూవ్ హరిడ్లీ అంటే త్వరగా వేగవంతంగా అటు ఇటు పరిగెత్తడం. ఫార్మర్స్ స్కర్రీ టు హోమ్స్ యాజ్ క్లౌడ్స్ డార్క్ అండ్ ద స్కై అంటే మేఘావృతం అవడంతో రైతులందరూ కూడా ఇంటికి పరిగెత్తారు అని అర్థం. స్కర్రీ. బ్యాటర్, హిట్ రిపీటెడ్లీ విత్ ఫోర్స్, మన భాషలో చితగొట్టడం. ద స్టోమ్ బ్యాటర్డ్ కోస్టల్ సిటీస్ లీవింగ్ రెసిడెంట్స్ అలార్మ్డ్ అండ్ కోకోనట్ గ్రోవ్స్ డిస్ట్రాయిడ్. ద స్టోమ్ బ్యాటర్డ్ కోస్టల్ సిటీస్ అంటే అర్థం ఏంటండి? ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలన్నింటినీ కూడాను ఈ పెనుగాలి లేదా ఇక్కడ అనమాట ఈ తుఫాన్ అన్నటువంటిది చితగొట్టేటట్టుగా వదిలేసింది. లీవింగ్ రెసిడెంట్స్ అలార్మ్డ్ అండ్ కోకోనట్ గ్రోవ్స్ డిస్ట్రాయిడ్ అంటే రెసిడెంట్స్ అందరూ కూడా అనమాట అయ్యో నాయన అంటే ఎవరెవరైతే వాళ్ళ నివాసాల్లో ఉన్నారో భయపడుతూ ఉండవలసి వచ్చింది. అండ్ కోకోనట్ గ్రోవ్స్ డిస్ట్రాయిడ్ పూర్తిగా కూడాను కొబ్బరి తోటలన్నీ కూడాను సర్వనాశనం అయిపోయాయి. పొమెల్ బీట్ సివియర్లీ. మన్సూన్ వేవ్స్ పమెల్ ద సీ వాల్ ఎట్ ద ఆర్కేబీ త్రూఅవుట్ ద నైట్ డ్యూరింగ్ హుద్హుద్ తుఫాను సమయంలో ఈ మన్సూన్ వేవ్స్ అన్నటువంటి పూర్తిగా కూడాను ఈ ఆర్కే బీచ్ తాలూకా సీ వాల్ని కంప్లీట్గా కోతకు గురి చేసేటట్టు చేసిందనండి, లేదా ఆ కెరట ప్రవాహానికి పూర్తిగా అవి నాశనం అయిపోయాయని అర్థం. బీట్ సివియర్లీ అంటే తీవ్రమైనటువంటి తాకిడికి అవి పోతాయి ఏవైనా సరే. వాక్ త్రూ వాటర్. రెసిడెంట్స్ హ్యాడ్ టు వేడ్ త్రూ నీ డీప్ వాటర్ టు రీచ్ దేర్ హోమ్స్. సో ఇక్కడ అనమాట అతి కష్టం మీద నీటిలో నడవటాన్ని ఇక్కడ వేడ్ త్రూ అని అంటారనమాట. నీ డీప్ వాటర్ మోకాల లోతు నీరు ఉండగా వాళ్ళ ఇంటికి అనమాట చాలా కష్టం మీద వెళ్ళవలసి వచ్చింది. సాధారణంగా మన రైనీ సీజన్లో ప్రతి మార్కెట్ ఏరియాలో కూడా ఇలానే ఉంటుంది. స్నార్లప్, క్రియేట్ కంజెషన్ ఆర్ బ్లాకేజ్. ఫ్లడెడ్ స్ట్రీట్స్ స్నార్లప్ ట్రాఫిక్ అక్రాస్ సిటీ సెంటర్స్. చాలా సిటీ సెంటర్స్లో ఈ ట్రాఫిక్ అండ్ ఈ ఫ్లడెడ్ స్ట్రీట్స్ ఎక్కడ చూసినా సరే వరదతో నిండిపోయినటువంటి వీధులన్నీ కూడాను ట్రాఫిక్కి తీవ్రమైనటువంటి అంతరాయం కలిగించాయి. బ్లాక్ ఆర్ అబ్స్ట్రక్ట్. క్లాగ్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎగ్జాజర్బేటెడ్ ద ఫ్లడింగ్ అంటే ఈ వరదని మరింతగా అనమాట ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ వ్యవస్థని ఇంకా దిగదార్చాయి అని అక్కడ అర్థం. సోక్ థరోలీ అంటే పూర్తిగా తడిసి ముద్దగుట అని తెలుగు పదం. తడిసి ముద్దగడం. పెడెస్ట్రియన్స్ వేర్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ ఇన్ సెకండ్స్ డ్యూరింగ్ ద సడన్ రెయిన్ఫాల్. ఆకస్మికంగా పడినటువంటి వర్షానికి పాదచారులందరూ కూడాను ఒక్కసారి తడిసి ముద్దయ్యారు. మెరూన్, లీవ్ స్ట్రాండెడ్ పూర్తిగా అనమాట ఒంటరిగా విడిచిపెట్టడం. హెవీ రైన్స్ మెరూన్డ్ హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే వాళ్ళకి ఏ సహాయ సహకారాలు అందిద్దామన్నా అవి పూర్తిగా కూడాను ఈ భారీ వర్షాలకి ఎవరూ వెళ్ళలేని విధంగా వాళ్ళని దిగ్బంధించేసేటట్టుగా వాళ్ళు అయిపోయారని ఇక్కడ అర్థం. స్ట్రైక్ వైలెంట్లీ. ద గేల్ ఫోర్స్ విండ్స్ లాష్ ద షోర్ లైన్ అలాంగ్ విత్ టొరెన్షియల్ రెయిన్. సో ఇక్కడ ద గేల్ ఫోర్స్ విండ్స్ చూసారు మళ్ళీ ఇక్కడ కొత్త పదం అంటే పెనుగాలి. గేల్ ఫోర్స్ విండ్స్ లాష్డ్ అంటే మళ్ళీ ఇది కూడాను ఒక కొట్టడం అంటే కొరడాతో కావచ్చు లేదా ఇంకేదైనా సరే కొట్టడాన్ని లాష్డ్ అని అంటారు. సో ఇక్కడ అర్థం ఏంటంటే లాష్డ్ ద షోర్ లైన్ అలాంగ్ విత్ టొరెన్షియల్ రెయిన్స్. ఈ తీవ్రమైనటువంటి ఈ పెనుగాలులతో పాటు ఈ వర్షాల ప్రభావం అని అర్థం వచ్చేటప్పుడు ఈ లాష్ అన్నటువంటి వర్బ్ ఫామ్. లీక్, లెట్ వాటర్ ఇన్ త్రూ క్రాక్స్. సో ఏదైనా సరే పగులు ఉండేటప్పుడు ఏదైనా చిమ్మటం అని అంటామే ఆ నీరు అలా లోపలికి చిమ్మటాన్ని. పర్సిస్టెంట్ రెయిన్స్ కాస్ట్ ద రూఫ్ టు లీక్ డ్యామేజింగ్ ద సీలింగ్ పాడైపోయేటట్టుగా ఈ నిరాఘాటంకంగా కురుస్తున్నటువంటి వర్షాల వలన రూఫ్ నుండి వర్షపు ధారలు కొద్దో గొప్ప అనమాట చిమ్ముతూ ఉన్నాయి అని ఇక్కడ అర్థం. చివరికి సీలింగ్ నాశనం చేసింది. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ రూపంలో ఇన్సెసెంట్, అన్ఎండింగ్ అంటే ఎప్పటికీ ముగియని. ఇన్సెసెంట్ రెయిన్ హ్యాంపర్డ్ రిలీఫ్ ఆపరేషన్స్ సహాయక చర్యల్ని చూసారు. మళ్ళీ ఇంకొక వర్డ్
రిలీఫ్ ఆపరేషన్ సహాయక చర్యలు, హ్యాంపర్డ్ అంటే ఆటంకం కలిగించుట, ఇన్సిసెంట్ రెయిన్ హ్యాంపర్డ్ రిలీఫ్ ఆపరేషన్స్ సహాయక చర్యలు చేపట్టుటకు అంతరాయం కలిగించేటట్టుగా ఈ ఇన్సిసెంట్ రెయిన్ అంటే నిరాఘాటంకంగా కురిసే వర్షం ఉన్నది. టొరెన్షియల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ టొరెన్షియల్ రెయిన్ఫాల్ డిస్రప్టెడ్ రైల్ సర్వీసెస్, ఇందాకనే మనం చెప్పుకున్నాం హెవీ రెయిన్ఫాల్ వలన రైల్ వ్యవస్థ అన్నటువంటిది స్తంభించిపోయింది. స్ట్రాండెడ్ అంటే స్తంభించడం, ఇక్కడ డిస్రప్టెడ్ అంటే అస్తవ్యస్తం చేయటం. హ్యూమిడ్ హాట్ అండ్ డ్యాంప్ ద హ్యూమిడ్ మాన్సూన్ మార్నింగ్స్ మేడ్ ఇట్ హార్డ్ టు హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. సో ఇక్కడ ద హ్యూమిడ్ మన్సూన్ మార్నింగ్స్ మేడ్ ఇట్ హార్డ్ టు హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. చక్కని నిద్ర తీద్దామనంటే ఏదో తెలియనటువంటి ఉక్కపోత లాంటి వాతావరణం వల్ల నిద్ర పట్టలేదు అని. సౌండ్ స్లీప్ అంటే అక్కడ అర్థం శబ్దం అని కాదండి. సౌండ్ స్లీప్ అంటే గాఢ నిద్ర. క్లౌడీ ఫిల్డ్ విత్ క్లౌడ్స్ క్లౌడీ స్కైస్ ఇండికేటెడ్ మోర్ రెయిన్ బై ఆఫ్టర్నూన్. Stormy characterized by storms. A stormy night swept across the Kakinada coast. Lush, rich in vegetation. Post-monsoon landscapes turned lush and vibrant. అంటే ఏదైనా పచ్చదనంతో పరిడి వెళ్ళటం అంతే. సింపుల్గా చెప్పాలంటే పోస్ట్ మన్సూన్ ల్యాండ్స్కేప్స్ ఎక్కడ చూసినా సరే భూమి ఉపరితలం చూసినట్లయితే పచ్చదనంతో బాగున్నాయి. లష్ అండ్ వైబ్రెంట్ అంటే ఆనందదాయకంగా ఉన్నాయని ఇక్కడ అర్థం. అంతేగాని వైబ్రెంట్ అంటే ఏదో ఏమంటారు మూమెంట్ అని కదలిక అని ఇక్కడ అర్థమైతే కాదు. అంటే చక్కగా పుష్టిగా కనువిందుగా ఉన్నాయని. డ్యాంప్ స్లైట్లీ వెట్ ద డ్యాంప్ క్లాత్స్ స్మెల్డ్ మస్టీ ఆఫ్టర్ డేస్ వితౌట్ సన్లైట్. ఇక్కడ డ్యాంప్ క్లాత్స్ స్మెల్డ్ మస్టీ ముక్కిపోయిన వాసన అంటామే దాని అర్థం అనమాట. అది స్లైట్లీ వెట్ అని. వితౌట్ సన్లైట్ అంటే ద డ్యాంప్ క్లాత్ స్మెల్డ్ మస్టీ ఆఫ్టర్ డేస్ వితౌట్ సన్లైట్. సూర్యరశ్మి తగలకపోవడం వలన ఈ కొద్దిపాటి తడిగా ఉన్నటువంటి బట్టలన్నీ కూడా ముక్కు కంపు కొడుతున్నాయి. హెవీ డౌన్ పోర్స్ ఇంటెన్స్ అని అర్థం. హెవీ డౌన్ పోర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ ద వీకెండ్. పర్సిస్టెంట్ లాస్టింగ్ అంటే చివరి వరకు నిలబడ్డాం. పర్సిస్టెంట్ షవర్స్ ఫ్లడెడ్ సిటీ స్ట్రీట్స్ అంటే ఇంతకు మనం చెప్పుకున్నట్టే పర్సిస్టెంట్ అలా కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి కదా వర్షాకాలంలో వర్షాలు, అది ఇక్కడ అర్థం. ఇంటర్మిటెంట్ నాట్ కంటిన్యూస్. ఇంటర్మిటెంట్ రెయిన్ కెప్ట్ ఫార్మర్స్ హోప్ఫుల్ ఫర్ ఏ ఫుల్ మన్సూన్. అడపాదడపా కురిసినటువంటి వర్షపాతం రైతులకు ఆశాజనకమైనటువంటి మన్సూన్ సీజన్ ఉన్నది అనేటట్లుగా ఆశలు చిగురించేటట్టుగా ఉన్నాయి అన్నటువంటిది అర్థం. నెక్స్ట్ క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ విషయానికి వచ్చినట్లయితే స్పెక్టాక్యులర్ స్ట్రైకింగ్ అని అర్థం. లైట్నింగ్ డ్యూరింగ్ ద స్టార్మ్ క్రియేటెడ్ స్పెక్టాక్యులర్ విజువల్స్. ఇది మన కనువిందు కలిగించేటట్టుగా ఉన్నటువంటి లైట్నింగ్ స్టార్మ్ లైట్నింగ్ డ్యూరింగ్ ద స్టార్మ్ అంటే గాలులు విపరీతంగా వీచేటప్పుడు వచ్చే లైట్నింగ్ అన్నట్టు ఆ మెరుపులు అద్భుతంగా ఉన్నాయంట. ఇంటెన్స్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంటెన్స్ డౌన్ పోర్ కాట్ ఎవ్రీ వన్ ఆఫ్ గాడ్. సో అండ్ ఇంటెన్స్ డౌన్ పోర్ అంటే తీవ్రమైన. నెక్స్ట్ సెరీన్ పీస్ఫుల్. ఆఫ్టర్ ద డెల్యూజ్ ఏ సెరీన్ కామ్ సెటిల్డ్ ఓవర్ ద కంట్రీ సైడ్ అని అర్థం. సో ఉప్పెన తర్వాతనమాట ఒక ప్రశాంత వాతావరణం ఆ పల్లెలో నెలకొని ఉన్నది. డ్రమాటిక్ స్ట్రైకింగ్లీ వివిడ్ అని అర్థం. డ్రమాటిక్ థండర్ రోల్డ్ అక్రాస్ డార్క్ స్కైస్. డ్రమాటిక్ థండర్ రోల్డ్ అక్రాస్ డార్క్ స్కైస్ అంటే స్ట్రైకింగ్లీ వివిడ్ అంటే కొట్టొచ్చేటట్టుగా కనిపించడం. డ్రమాటిక్ థండర్ ఏదో మనం ఊహించని విధంగా ఒక్కసారిగా రావటాన్ని ఇక్కడ అనమాట ఆ ఉరుము రావటాన్ని థండర్. మిస్టికల్ ఎన్చాంటింగ్ మార్నింగ్ మిస్ లెంట్ ఏ మిస్టికల్ ఫీల్ టు ద వ్యాలీ. ఎన్చాంటింగ్ మంత్రముగ్ధులు చేసేటట్టుగా ఉన్నటువంటి ఆ మంచు. ఇక్కడ ఈ మిస్టికల్ అంటే అర్థం అక్కడ మంత్రముగ్ధులుగా లేదా ఏదో ఆశ్చర్యకరం కలిగించేటట్టుగా అంతుపట్టని విధంగా అని అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే మార్నింగ్ మిస్ట్స్ లెంట్ ఏ మిస్టికల్ ఫీల్ టు ద వ్యాలీ అంటే మనకి ఏదో మాయ కమ్మేసేటట్టుగా చేసినటువంటి అద్భుతంగా ఈ మార్నింగ్ మిస్ట్స్ ఈ పొగమంచు లాంటివి ఉన్నాయని అర్థం. సూతింగ్ కామింగ్ ద రిథమిక్ రెయిన్ డ్రాప్స్ ఆఫర్డ్ ఏ సూతింగ్ లలబీ. లలబీ అంటే జోలపాట. ద రిథమిక్ రెయిన్ డ్రాప్స్ చినుకు చినుకు పడుతూ ఉంటే అనమాట అదేదో జోలపాటలాగా అనిపిస్తూ ఉన్నది అని అర్థం. ఇక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చాం. మొత్తం సూతింగ్ అంటే కామింగ్ అని అర్థం అనమాట. ఎన్చాంటింగ్ డిలైట్ఫుల్లీ చార్మింగ్ ద సౌండ్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ వాజ్ ట్రూలీ ఎన్చాంటింగ్. రిఫ్రెషింగ్ రెన్యూయింగ్ ద కూల్ బ్రీజ్ వాజ్ ఇన్క్రెడిబ్లీ రిఫ్రెషింగ్ ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ హీట్. సో ద కూల్ బ్రీజ్ వాజ్ ఇన్క్రెడిబ్లీ రిఫ్రెషింగ్ నమ్మశక్యం కానంత విధంగా అనమాట ఈ బాగా తీవ్రమైనటువంటి వడగాల్పుల తర్వాత ఈ కూల్ బ్రీజ్ నమ్మశక్యం కానంత విధంగా ఆహ్లాదాన్ని ఇచ్చింది. ఓవర్వెల్మింగ్ టూ మచ్ టు హ్యాండిల్ అంటే కుప్పల తెప్పలుగా అని అర్థం లేదు నిండుగా. ద వాల్యూమ్ ఆఫ్ రెయిన్ఫాల్ వాజ్ ఓవర్వెల్మింగ్ ఫర్ ద డ్రైనేజ్ సిస్టమ్. ఓకే నెక్స్ట్ బ్రీత్ టేకింగ్ ఆవ్ ఇన్స్పైరింగ్ అంటే బ్రీత్ టేకింగ్ సీనరీ ఎమర్జ్డ్ ఇన్ కులు యాజ్ ద రెయిన్ క్లియర్డ్. వర్షం తగ్గిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకునేటట్టుగా ఉన్నది అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ ప్లెంటీ ఆఫ్ మోర్ దాన్ ఇనఫ్
దేర్ వాజ్ ప్లెంటీ ఆఫ్ రెయిన్ ఫర్ ద షుగర్ కేన్ క్రాప్ అంటే చెరుకు పంటకు విపరీతమైనటువంటి వర్షపాతం ఉన్నది. కాపియస్, లార్జ్ ఇన్ క్వాంటిటీ. ద కాపియస్ డౌన్ పోర్ లాస్టెడ్ ఆల్ నైట్. విపరీతమైనటువంటి ఇక్కడ డౌన్ పోర్ అంటే ఇందాక ముందు మనం అనుకున్నట్టు కుండపోత అని అర్థం. డౌన్ పోర్. సబ్స్టాన్షియల్, సిగ్నిఫికెంట్ ఇన్ అమౌంట్. ఏ సబ్స్టాన్షియల్ నంబర్ ఆఫ్ రోడ్స్ వేర్ సబ్మెర్జ్డ్ ఇన్ ముంబై. సిగ్నిఫికెంట్ అంటే చెప్పుకోదగిన లేదా చాలా రోడ్స్ అనమాట అక్కడ ముంపుకి గురయ్యాయి అని అర్థం. ఏదో ఒకటి రెండు కాదు అని. ప్రొఫ్యూస్, ఎక్సెసివ్లీ ప్లెంటిఫుల్. ప్రొఫ్యూస్ సమ్మర్ షవర్స్ రీజువనేటెడ్ డ్రైడ్ ఫీల్డ్స్. పూర్తిగా తడారిపోయిన లేదా ఎండిపోయినటువంటి ఈ పొలాలకి ఈ ఎక్సెసివ్లీ అంటే ప్రొఫ్యూస్ సమ్మర్ షవర్స్, ఈ వేసవి వర్షం అన్నటువంటిది చాలా ఉపయోగపడింది. రీజువనేటెడ్ అంటే జీవం మళ్ళీ ఉట్టిపడేటట్టుగా చేసింది. యాంపుల్, సఫిషియంట్. ద రెయిన్ ప్రొవైడెడ్ యాంపుల్ వాటర్ ఫర్ ఖరీఫ్. యాంపుల్ అంటే ఇక్కడ సరిపడినంత వాటర్ని మళ్ళీ ఈ ఖరీఫ్ సీజన్లో లభించింది ఈ రెయిన్ వలన. కన్సిడరబుల్, లార్జ్ ఆర్ ఇంపార్టెంట్. కన్సిడరబుల్ డ్యామేజ్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ఫ్లడెడ్ స్ట్రీట్స్. అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న సబ్స్టాన్షియల్ లాంటిదే కన్సిడరబుల్ అంటే చెప్పుకోదగిన లేదా చెప్పొచ్చినంత అని అక్కడ అర్థం. ఇమెన్స్, వెరీ లార్జ్. అన్ ఇమెన్స్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ స్వెప్ట్ త్రూ ద వ్యాలీ. న్యూమరస్, మెనీ. న్యూమరస్ ల్యాండ్ స్లైడ్స్ వేర్ ట్రిగ్గర్డ్ బై కంటిన్యూస్ రెయిన్. ఇంతకుముందే మనం ఏవైనా సరే ల్యాండ్ స్లైడ్ అంటే మట్టి కిందకనమాట పూర్తిగా దిబ్బలుగా పడిపోవడాన్ని ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పి అంటారు. కొండ చర్యలు విరిగిపడడానికి కూడా ల్యాండ్ స్లైడ్ అని అంటారు. కొండ చర్యలు అంటే అర్థం అక్కడ మట్టి అనమాట అలా పైన ఉన్నటువంటి వర్షపాతాన్ని కొట్టుకొచ్చి కిందకి పడిపోవడం. ఎక్స్టెన్సివ్, ఫార్ రీచింగ్. ఎక్స్టెన్సివ్ ఫ్లడింగ్ అఫెక్టెడ్ మల్టిపుల్ స్టేట్స్. అబండెంట్, మోర్ దాన్ ఇనఫ్. అబండెంట్ రెయిన్ ఎన్ష్యూర్డ్ ద రిజర్వాయర్స్ టు బీ ఫిల్డ్ క్విక్లీ. డ్రిజిల్, లైట్ రెయిన్ అంటే కొద్దిపాటి జల్లులు, చిరుజల్లులు అంటామే డ్రిజిల్. ఏ పర్సిస్టెంట్ డ్రిజిల్ కెప్ట్ టెంపరేచర్స్ కూల్ త్రూ అవుట్ ద డే. షవర్స్, బ్రీఫ్ పీరియడ్స్ ఆఫ్ రెయిన్. స్కాటర్డ్ షవర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అక్రాస్ ద రీజన్ దిస్ ఈవినింగ్. స్కాటర్డ్ షవర్స్ అంటే అడప లేదా చల్లా చెదురుగా అని ఇక్కడ అర్థం అనమాట. స్కాటర్డ్ షవర్స్. స్క్వాల్, సడన్ స్ట్రాంగ్ విండ్ విత్ రెయిన్. ఏ స్క్వాల్ డిస్రప్టెడ్ ఫ్లైట్స్ ఎట్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆన్ మండే. ఏ స్క్వాల్, సడన్ స్ట్రాంగ్ విండ్ విత్ రెయిన్. ఒక్కసారిగా అన్నమాట వర్షము ప్లస్ గాలి, పెనుగాలి వీస్తే ఎలా ఉంటుందో దాన్ని స్క్వాల్ అని అంటాము. ఈ స్క్వాల్ డిస్రప్టెడ్ ఫ్లైట్స్. సో ఇలాంటి ఈ పెను గాలిలతో కూడిన వర్షం వలన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. డిస్రప్టెడ్ అంటే ఇక్కడ అస్తవ్యస్తం అయ్యాయి. స్క్వాల్ డిస్రప్టెడ్ ఫ్లైట్స్ అంటే అక్కడ అర్థం ఈ వెళ్ళవలసినటువంటి ఫ్లైట్స్కి టైమింగ్స్ మారిపోవడం, ఏదో ఒకటి అక్కడ అస్తవ్యస్తం లేదా పూర్తిగా డ్రాప్ అయిపోవడం అనేది జరిగాయి. రెయిన్ స్టార్మ్ విత్ హెవీ రెయిన్. Trivandrum was lashed by a powerful rainstorm last night. Cloud burst, sudden heavy rainfall in a short time. కొద్ది సమయంలో విపరీతంగా అనమాట ఒక్కసారి అంటే మనం అంటాం కదా ఏమైనా సరే ఆకాశం ఏమైనా బద్దలైపోయింది అనేటట్టుగా ఇక్కడ మేఘాలు ఒక్కసారి కానీ బర్స్ట్ అయ్యేటట్టుగా. ఏ క్లౌడ్ బర్స్ట్ ఇన్ ద హిల్స్ ట్రిగ్గర్డ్ ఫ్లాష్ ఫ్లడ్స్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ట్రిగ్గర్డ్ అంటే ఆజ్యం పోసాయని లేదా మొదలు పెట్టుటకు ఒక కారణమయ్యాయని అర్థం. ఈ క్లౌడ్ బర్స్ట్ ఇన్ ద హిల్స్ ట్రిగ్గర్డ్ అంటే అప్పటి నుంచే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నటువంటివి మీద ఉన్నటువంటి క్లౌడ్ బర్స్ట్ వలన జరిగాయి అంటే మొదలైంది. ప్రెసిపిటేషన్, జనరల్ టర్మ్ ఫర్ రెయిన్ ఆర్ స్నో ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేషన్. హై లెవెల్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ వేర్ రికార్డెడ్ ఇన్ ద నార్థర్న్ స్టేట్స్. సైక్లోన్, ఏ సిస్టమ్ ఆఫ్ విండ్స్ రొటేటింగ్ ఇన్వర్డ్ విత్ స్టార్మ్స్. సైక్లోన్ మొంతా కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ ఫ్లడింగ్ ఇన్ కోస్టల్ టౌన్స్. ఇటీవల మొంతా సైక్లోన్. ఓవర్కాస్ట్, క్లౌడీ విత్ లిటిల్ ఆర్ నో సన్షైన్. ద స్కై రిమైన్డ్ ఓవర్కాస్ట్ హింటింగ్ ఎట్ మోర్ రెయిన్ హెడ్. మబ్బుగా ఉండటాన్ని ఏదో ఆకాశం మబ్బు కమ్మేసిందని అంటామే అది. గస్ట్, ఏ బ్రీఫ్ స్ట్రాంగ్ విండ్. స్ట్రాంగ్ గస్ట్ ఆఫ్ విండ్ అప్రూటెడ్ ట్రీస్ డ్యూరింగ్ ద స్టార్మ్. ఇది కూడాను కొద్ది క్షణమైనా సరే గస్టీ విండ్ అని అంటాం అనమాట. సో గస్ట్ అంటే స్ట్రాంగ్ విండ్. థండర్ స్టార్మ్ విత్ థండర్ అండ్ లైట్నింగ్. Thunderstorms frightened the children and sick people. Thunderstorm frightened the children and sick people. Next, landslide, collapse of a mass of earth or rock. ఇంతకుముందే చెప్పుకున్నాం. Heavy rain triggered landslides in Tirumala. Evacuation, vacating and moving people to safety. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రజల్ని తరలించడం, ఏది ఖాళీ చేయించడం. Mass evacuations began in flood prone districts by evening. మళ్ళీ ఇక్కడ వర్డ్ ఫ్లడ్ ప్రోన్ అంటే ఎక్కడైతే వరద సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఈవినింగ్ కల్లా కూడాను అందరినీ ప్రజల్ని ఖాళీ చేయించారు. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకూడదు అనేది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా ముందస్తు చర్యలో భాగంగా తీసుకుంటుంది. రిజర్వాయర్, ఏ స్టోరేజ్ స్పేస్ ఫర్ వాటర్. శ్రీశైలం రిజర్వాయర్ ఈజ్ అప్ టు ద బ్రిమ్స్. బ్రిమ్స్ అంటే నిండుగా అని.
అంచుల వరకు అని. క్యాచ్మెంట్ ఏరియా ఫ్రమ్ విచ్ రెయిన్ఫాల్ ఫ్లోస్ ఇంటూ ఏ రివర్. ఒక ఉదాహరణకు ఒక 50-100 గ్రామాల నుంచి అనమాట నీరు ఉద్భవించి అది చివరికి అనమాట ఇలా ఒక నదిగా ప్రవహించినట్లయితే ఆ 50-60 గ్రామాలని కూడాను క్యాచ్మెంట్ ఏరియా అని అంటాం. ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద తుంగభద్ర డ్యామ్ రిసీవ్డ్ గుడ్ రెయిన్ఫాల్. నేనేదో 50-60 గ్రామాలని కాదు, అవి చిన్న చిన్న సెలయేర్లు అంతా కలిపి ఒక పెద్ద ఏరుగా, అవి 100 గ్రామాలు అవ్వచ్చు, ఒక జిల్లాలు కూడాను అవ్వచ్చు గాక. వెట్లాండ్స్ ఏరియా సాచురేటెడ్ విత్ వాటర్. కాంక్రీట్ జంగిల్స్ డిక్రీజ్డ్ ద ఏరియా ఆఫ్ వెట్లాండ్స్ వర్సనింగ్ ఫ్లడ్ రిస్క్స్. ఈ వరద ముప్పుల్ని ఎక్కువగా ఈ కాంక్రీట్ జంగిల్సే ఎక్కువ చేశాయి. అంటే అసలు ఈ వరద ముప్పు సంభవించడానికి కారణం ఏంటంటే మనం నిర్మిస్తున్నటువంటి కాంక్రీట్ భవనాలే అని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం. డిక్రీజ్డ్ ద ఏరియా ఆఫ్ వెట్లాండ్స్, ముఖ్యంగా మన పంట పొలాలన్నింటినీ కూడాను మనం వినియోగించేస్తున్నామని ఇక్కడ అర్థం. వీటి వల్ల పంట పొలాలన్నీ కూడాను భవనాలుగా మనం నిర్మించడంతో ఫ్లడ్ రిస్క్స్ అనమాట ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఓవర్ఫ్లో వాటర్ స్పిల్లింగ్ ఓవర్ లిమిట్స్. కృష్ణా బిగాన్ టు ఓవర్ఫ్లో ఆఫ్టర్ కంటిన్యూస్ రెయిన్ ఫర్ 48 hours. డ్యామ్ barrier to hold back water. Irrigation engineers opened the dam gates to manage rising water levels. Canal, man-made water channel. Rain-fed canals helped irrigate paddy fields early this year. Vegetation, plant life. Monsoon rains revived vegetation across drought-hit zones. Revived అంటే ఇక్కడ వెజిటేషన్ అంటే పంటను మళ్ళీ అనమాట జీవం పోసేటట్టుగా చేసాయి అంటే మన్సూన్ రైన్స్. అక్రాస్ డ్రాట్ హిట్ జోన్స్, కరువు ప్రాంతాల్లో అని ఇక్కడ అర్థం. ఇరోషన్, వేరింగ్ అవే ఆఫ్ ల్యాండ్ బై వాటర్ ఆర్ విండ్. కోస్టల్ ఇరోషన్ హ్యాస్ యాక్సలరేటెడ్ డ్యూ టు రైజింగ్ సీ లెవెల్స్ అండ్ హెవీ మన్సూన్స్. ఇరోషన్ అంటే కోతకు గురవుట. కోస్టల్ ఇరోషన్ ఎప్పుడు కూడా తీర ప్రాంతాల్లో ఎన్నిసార్లు అనమాట ఈ సముద్రపు గోడలు కట్టినా సరే ఇవన్నీ కూడా అనమాట తప్పదు కోతకు గురయ్యేటట్టు పోతుంటాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ లాంటి పదజాలం ఈ రైనీ సీజన్లో చూద్దాం. డ్రైనేజ్ సిస్టమ్ ఫర్ రిమూవింగ్ ఎక్సెస్ వాటర్. పువర్ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ టు సివియర్ వాటర్ లాగింగ్ ఇన్ విశాఖపట్నం. Sewer, underground wastewater system. Chalked sewers overflowed creating a health hazard. హజార్డ్ అంటే ఇక్కడ మళ్ళీ ముప్పు అని, ఆరోగ్యపరమైనటువంటి ముప్పు లేదా సమస్యలు వాటిల్లేటట్లుగా ఈ చాక్డ్ స్యూయర్స్ అన్నటువంటి అంటే స్యూయర్ ఈ అండర్గ్రౌండ్ వేస్ట్ వాటర్ అనమాట ఎక్కడికక్కడ చాక్డ్ అంటే స్తంభించిపోవడంతో ఇలా అన్నమాట జరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రతి డ్రైనేజ్ నిండిపోతుంది ఈ మధ్యన. రిలీఫ్, ఎయిడ్ డ్యూరింగ్ డిజాస్టర్, ఏదైనా సరే పెనుము విపత్తు సంభవించేటప్పుడు ఇచ్చినటువంటి సహాయం. రిలీఫ్ టీమ్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫుడ్ అండ్ మెడిసిన్ టు అఫెక్టెడ్ విలేజెస్. అఫెక్టెడ్ అంటే బాధిత గ్రామాలు లేదా గ్రామస్తులు, విలేజెస్ అంటే గ్రామస్తులు, వారికి ఇవి ఇచ్చారన్నమాట. ప్రభావిత గ్రామాలు అని అర్థం ఇక్కడ అఫెక్టెడ్. నెక్స్ట్ రోడ్ బ్లాక్, అబ్స్ట్రక్షన్ ఆన్ ద రోడ్. ద ఫాలెన్ ట్రీస్ క్రియేటెడ్ రోడ్ బ్లాక్స్ ఆన్ ద హైవే. రోడ్డుకి అడ్డంగా అనమాట అక్కడక్కడి చెట్లు పడిపోవడంతో అవే పూర్తిగా ఆటంకంగా మనకి నిలిచాయి. రోడ్ బ్లాక్. డిస్రప్షన్, డిస్టర్బెన్స్ ఆర్ బ్రేక్ డౌన్. ద స్టార్మ్ కాస్డ్ సివియర్ డిస్రప్షన్ ఇన్ పవర్ సప్లై. కమ్యూట్, ట్రావెల్ టు అండ్ ఫ్రో. కమ్యూట్, ట్రావెల్ టు అండ్ ఫ్రో, అక్కడది టు అండ్ ఫ్రో ఫ్రమ్ ఏ వర్క్ ప్లేస్. రెయిన్ హిట్ కమ్యూటర్స్ వేర్ స్ట్రాండెడ్ డ్యూ టు ట్రైన్ ఆర్ బస్ డిలేస్. రెయిన్ హిట్ కమ్యూటర్స్, వర్షం కారణంగా వాళ్ళు రెయిన్ హిట్ కమ్యూటర్స్ రోజు కూడా అనమాట అప్ అండ్ డౌన్ అనటమే, అది అప్ అండ్ డౌన్ చేసే ప్రయాణికులు అనమాట ఈ వర్షం కారణంగా వారి ప్రయాణం స్తంభించిపోయింది, ఏది ట్రైన్స్ లేదా బస్ డిలేస్ వలన అని అర్థం. షెల్టర్, ప్లేస్ ఆఫ్ ప్రొటెక్షన్. టెంపరరీ షెల్టర్స్ వేర్ సెటప్ ఫర్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్. అంటే పూర్తిగా ఒక కారణంతో ఏదైనా సరే ఇలాంటి రైనీ సీజన్లో వచ్చినటువంటి కారణంతో ఒక దగ్గర నుంచి మరో చోటకి అన్నమాట పూర్తిగా ప్రజలు వెళ్ళిపోవడాన్ని డిస్ప్లేస్డ్ అని అంట. అలా ఎన్నో కుటుంబాలు కొన్ని సందర్భాలు తరలించవలసి వస్తుంది. వారి కోసం టెంపరరీ షెల్టర్స్ అన్నటువంటివి ఏర్పాటు చేశారు. సో షెల్టర్ అంటే ఇక్కడ ఏదో ఒక నివాసం, గూడు. రెస్టోరేషన్, ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ బ్యాక్ నార్మల్సీ అంటే సాధారణ పరిస్థితులు నెలకొల్పుట. రెస్టోరేషన్ వర్క్ బిగాన్ ఆఫ్టర్ వాటర్ లెవెల్స్ రిసీడెడ్ అంటే తగ్గుముఖం పట్టుట. వాటర్ లెవెల్స్ రిసీడెడ్ అంటే వెనక్కి పోవటం అని అర్థం, తగ్గుముఖం పట్టుట. సో ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ అనేవి తగ్గాయో అప్పుడే ఈ రెస్టోరేషన్ వర్క్స్ అన్నటువంటివి చేపట్టారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ, క్రిటికల్ సిచ్యుయేషన్ నీడింగ్ ఇమీడియట్ యాక్షన్. నెక్స్ట్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద ఫ్లడ్ హిట్ చెన్నై. బ్లాక్ అవుట్, లాస్ ఆఫ్ పవర్. పవర్ బ్లాక్అవుట్స్ వేర్ రిపోర్టెడ్ ఇన్ మల్టిపుల్ లొకాలిటీస్ డ్యూరింగ్ ద స్టార్మ్. అంటే బ్లాక్అవుట్ అండ్ లాస్ ఆఫ్ పవర్. ఎక్కడ పవర్ బ్లాక్అవుట్స్
పవర్ బ్లాక్అవుట్స్ వేర్ రిపోర్టెడ్ ఇన్ మల్టిపుల్ లొకాలిటీస్ డ్యూరింగ్ ద స్టార్మ్. పెనుగాలులు వీచేటప్పుడు ఎప్పుడూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అయితే పవర్ ఆఫ్ చేస్తారు. దాన్నే అనమాట పవర్ బ్లాక్అవుట్స్ అని అంటారు. కొన్ని వైర్లు తెగిపోవడం వల్ల కూడా జరుగుతుంటాయి, అది వేరే విషయం. నెక్స్ట్ హెల్త్ అండ్ సేఫ్టీ టర్మ్స్. హజార్డ్, డేంజర్. అన్కవర్డ్ మ్యాన్ హోల్స్ పోస్డ్ హజార్డ్స్ డ్యూరింగ్ వాటర్ లాగింగ్ ఇన్ సిటీస్. ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక వర్డ్ కోసం మరో 2-3 పదాలు కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. సో మ్యాన్ హోల్స్ అంటే మనిషి దిగి మురికి కాలువల్ని క్లీన్ చేసేటట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ అన్కవర్డ్ మ్యాన్ హోల్స్ వాటి మీదనే కనుక పైకప్పులు కానీ పెట్టకపోతే అవి ఏమైందంటే దే పోజ్డ్ హజార్డ్స్ అంటే ముప్పుకి గురయ్యేటువంటి అవకాశం ఇచ్చింది. పోజ్డ్ అంటే అక్కడ అర్థం అది. డ్యూరింగ్ వాటర్ లాగింగ్ ఇన్ సిటీస్, ఎక్కడికక్కడ ఈ నగరాల్లో నీరు స్తంభించిపోయేటప్పుడు మూతవేయినటువంటి మ్యాన్ హోల్స్ ప్రమాద హెచ్చరికల్ని లేదా ప్రమాదాలకు గురయ్యేటట్టుగా చేసే అవకాశాన్ని కల్పించాయి. అవుట్ బ్రేక్, సడన్ స్టార్ట్ ఆఫ్ ఇల్నెస్ ఆర్ వైలెన్స్. An outbreak of dengue fevers followed the rains in tribal areas. Sanitation, clean conditions and waste disposal. Officials focused on improving sanitation in municipalities. సో వేస్ట్ డిస్పోజల్ అంటే వ్యర్థాన్ని బయటికి ఏదో ఒక రూపంలో విసర్జించడం. సో ఇక్కడ శానిటేషన్ అంటే సింపుల్గా పరిశుభ్రత. కంటామినేషన్, పొల్యూటెడ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ కండిషన్. హాస్టల్ స్టూడెంట్స్ వేర్ హాస్పిటలైజ్డ్ డ్యూ టు డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్. అంటే ఇక్కడ ఈ పొల్యూషన్ అంటే వాటర్ కంటామినేషన్ అంటే నీటి కాలుష్యం అని ఇక్కడ సింపుల్గా అర్థం. కంటామినేషన్ అంటే కాలుష్యం. సో ఫీవర్, పొల్యూషన్ అంటే కాలుష్యం, కానీ ఇక్కడ పొల్యూటెడ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ కండిషన్ అని. ఫీవర్, ఎలివేటెడ్ బాడీ టెంపరేచర్ ఆఫెన్ డ్యూ టు ఇన్ఫెక్షన్, మన భాషలో జ్వరం. కేసెస్ ఆఫ్ వైరల్ ఫీవర్ స్పైక్డ్ ఆఫ్టర్ ద మన్సూన్ బిగాన్. షెల్టర్ హోమ్, టెంపరరీ హౌసింగ్ ఫర్ డిస్ప్లేస్డ్ పీపుల్. మోర్ దెన్ 5 షెల్టర్ హోమ్స్ వేర్ ప్రొవైడెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. Dehydration, loss of body fluids. Doctors treated many children for dehydration amid the ఫ్లడ్ క్రైసిస్ అంటే సంక్షోభం. ఓకే, వరద సంక్షోభాల్లో డాక్టర్స్ అనేక మంది చిన్నపిల్లలకి డిహైడ్రేషన్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ రెస్పాండర్స్, ఎమర్జెన్సీ పర్సనల్. అంటే ఈ ఫస్ట్ రెస్పాండర్స్ ఏదైనా సరే విపత్తు జరిగేటప్పుడు ముందుగా స్పందించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఫైర్, పోలీస్, మెడికల్ పర్సనల్ అన్నటువంటి ఈ ముగ్గురు. ఫైర్, పోలీస్, మెడికల్ పర్సనల్. ఫస్ట్ రెస్పాండర్స్ రెస్క్యూడ్ విలేజెస్ హూ వే ట్రాప్డ్ ఇన్ ఫ్లడ్స్. ఎక్కడైతే వరదలు చిక్కుకుపోయారో ఆ విలేజెస్ని ఈ ఫస్ట్ రెస్పాండర్స్ వెళ్ళి కాపాడగలిగారు. మనం చాలా రుణపడి ఉండాలి వీళ్ళ ముగ్గురికి. రిస్క్ జోన్, హై డేంజర్ ఏరియా. రెస్క్యూ ఆపరేషన్స్ వేర్ సస్పెండెడ్ ఇన్ హై రిస్క్ జోన్స్ ఓవర్ నైట్. Waterborne, spread through contaminated water. Doctors warned of rising waterborne diseases post-flood. Waterborne అంటే నీటి ద్వారా అని ఇక్కడ అర్థం, నీటి వలన. Doctors warned of rising waterborne diseases post-flood. వరద తర్వాత ఈ నీటి ద్వారా సంభవించినటువంటి డిసీజెస్ అనేక ఉంటాయి, జాగ్రత్త అని డాక్టర్స్ చెప్పారంట. నెక్స్ట్ కొన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, డాన్సింగ్ ఇన్ ద రెయిన్, స్టేయింగ్ పాజిటివ్ అండ్ మేడ్ హార్డ్షిప్. సో రెయిన్తో వచ్చినటువంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్, మన జాతీయాలు నుడికారాలు అంటామే అవి ఏంటంటే డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అంటే వర్షంలో వెళ్ళి ఈయన డ్యాన్స్ చేస్తుండని అర్థం కాదండి. ఎస్ఎస్ భూషణ్ కావచ్చు, మరొకరు కావచ్చు, డ్యాన్స్ చేస్తున్నారని కాదు. స్టేయింగ్ పాజిటివ్ అండ్ ఎమిడ్ హార్డ్షిప్, కష్టాలు ఎదురయ్యేటప్పుడు అనమాట మనం అనుకూలమైనటువంటి లేదా మన మైండ్ సెట్ అనమాట ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించడాన్ని డాన్సింగ్ ఇన్ ద రెయిన్. డిస్పైట్ ద ఫ్లడ్స్ చిల్డ్రన్ వేర్ సీన్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్. ఇక్కడ అనమాట ఉన్నట్టుగా రాశాను. డిస్పైట్ ద ఫ్లడ్స్, వరదలు ఉన్నప్పటికీ కూడా అనమాట పిల్లలు అనమాట ఆడుతూ పాడుతూ వర్షంలో కనిపించారని. కానీ ఈ సెంటెన్స్ని మనం ఇంకోలా కూడా అనమాట చెప్పుకోవచ్చు అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ఆబ్స్టకల్స్ హీ యూజ్ టు డాన్స్ ఇన్ ద రెయిన్. అంటే ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆయన అనమాట వర్షంలో తెగడలాడాడు అని మనం చెప్పొచ్చు. వెదర్ ద స్టార్మ్ ఆర్ ఫేస్ ద స్టార్మ్, సర్వైవ్ ఏ డిఫికల్ట్ సిచ్యుయేషన్, ఇది కూడా అలాంటిదే. లోకల్ బిజినెసెస్ స్ట్రగల్డ్ టు వెదర్ ద స్టార్మ్ బోత్ లిటరల్ అండ్ ఎకనామిక్. అంటే బోత్ లిటరల్లీ అండ్ ఎకనామికల్లీ అంటే ఇంకా బాగుంటుంది. లోకల్ బిజినెసెస్ స్ట్రగల్ టు వెదర్ ద స్టార్మ్ అంటే చిన్న వ్యాపారస్తులు లేదా స్థానిక వ్యాపారులు అందరూ కూడా అన్నమాట ఇలాంటి ఈ వెదర్ ద స్టార్మ్ ఆర్ ఫేస్ ద స్టార్మ్ అనేటప్పుడు అక్కడ అర్థం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్షరాల అంటే ఆర్థికంగా కోల్పోయారు అని చెప్పటం. ఆన్ క్లౌడ్ 9 ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ద రెయిన్ ఎండ్స్. సాధారణంగా అనమాట క్లౌడ్ 9 అంటే వర్షం ముగిసిన తర్వాత ఆస్వాదించే ఆనందం. ఫార్మర్స్ వేర్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ ఏ టైమ్లీ మన్సూన్. సో సకాలంలో పడిన వర్షాల వలన రైతులు చాలా ఆనందించారు అని ఇక్కడ.
ఐ ఆఫ్ ద స్టామ్, సెంటర్ ఆఫ్ ఏ క్రైసిస్. ఇక్కడ అర్థం ఏంటంటే సెంటర్ ఆఫ్ ఏ క్రైసిస్, ఒక సంక్షోభానికి మూలము లేదా మూలకారకం. ద విలేజ్ లే ఇన్ ద ఐ ఆఫ్ ద స్టామ్ ఫర్ 2 days. ఏదో ఉదాహరణకు ఒక తాగేసి ఎవరో వచ్చారు, వాడు అనమాట వారి భార్యని కొట్టేశాడు లేదా చంపేశాడు. అప్పుడు అనమాట ఏమంటామంటే ఇది సెంటర్ ఆఫ్ ఏ క్రైసిస్. అంటే ఆ అప్పారావు లేదా సుబ్బారావు ఈజ్ ద ఐ ఆఫ్ ద స్టామ్ అని ఇక్కడ అర్థం. ద విలేజ్ లే ఇన్ ద ఐ ఆఫ్ ద స్టామ్ ఫర్ 2 days. సో ఏదేమైనా ఇక్కడ లిటరల్గా తీసుకున్నట్లయితే రైనీ సీజన్లో సెంటర్ ఆఫ్ ఏ క్రైసిస్ అంటే సాధారణంగా అది సైక్లోనిక్ పాయింట్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. నెక్స్ట్ అండర్ ద వెదర్ ఫీలింగ్ సిక్ అని అక్కడ అర్థం. మెనీ వర్కర్స్ కాల్డ్ ఇన్ సిక్ ఫీలింగ్ అండర్ ద వెదర్ పోస్ట్ మన్సూన్. చాలామంది అనమాట మన్సూన్ తర్వాత అనారోగ్య బారి పడడం లేదా సిక్నెస్ అన్నటువంటిది ఉండటం. ఏ రే ఆఫ్ సన్షైన్ హోప్ డ్యూరింగ్ డిఫికల్టీ, కష్టకాలంలో ఆశాకిరణం. Amid destruction, volunteers were a ray of sunshine. Take by storm, overwhelmed suddenly. The unexpected cloudburst took Madurai by storm. Silver lining, positive aspect in difficulty. The silver lining was that groundwater levels improved drastically, గణనీయంగా. groundwater levels అంటే ఇక్కడ నీటి మట్టం అన్నటువంటిది కాస్త పెరిగింది అన్నటువంటి ఆశాజనకమైన వార్త. ద సిల్వర్ లైనింగ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆశాజనకమైన, ఆశలు రేకెత్తించేటట్టుగా అని. కమ్ డౌన్ ఇన్ బకెట్స్ రెయిన్ హెవీలీ. కమ్ డౌన్ ఇన్ బకెట్స్ అంటే కొండపోత మనం అంటామే, అది అక్కడ బకెట్స్ అని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాడతారు. ఇట్ కేమ్ డౌన్ ఇన్ బకెట్స్ డ్రెంచింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సైట్. ప్రతిదీ కూడా తడిసి ముద్దయిపోయేటట్టుగా వర్షం కురిసింది. రెయిన్ సోక్డ్ కంప్లీట్లీ వెట్ డ్యూ టు రెయిన్. ద రెయిన్ సోక్డ్ సిటీ స్ట్రగల్డ్ టు స్టే ఎఫ్లాట్ అని ఇక్కడ రెయిన్ సోక్డ్ అంటే అర్థం కంప్లీట్లీ వెట్ డ్యూ టు రెయిన్, పూర్తిగా కూడా వర్షం వల్ల తడిసి ముద్దవడం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. వీ షాల్ డీల్ విత్ ద నెక్స్ట్ చాప్టర్ సమ్మర్ సీజన్ వొకాబులరీ తర్వాత వెళ్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్ భూషణ్ ఛానల్ చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎస్ఎస్ భూషణ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ భూషణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ భూషణ్ లింక్స్ అందరికీ షేర్ చేయండి.